పాముకు పాలు పోసి పెంచినా అది ఎప్పటికైనా కాటేస్తుంది. కొన్ని దేశాలకు మానవతా దృక్పథంతో ఎంత సాయం చేసినా విశ్వాసం ఉండదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ టర్కీ. భారత్ పాకిస్తాన్కు మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ టర్కీ పాక్కు మద్దతుగా నిలిచింది. 2023లో భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది టర్కీకి భారత్ ఆపరేషన్ దోస్త్ పేరుతో సుమారు $9 లక్షల విలువైన సామాగ్రి అందించింది. ఆపత్కాలంలో భారత్ ఆపన్నహస్తం అందిస్తే చేసిన మంచి మరిచింది టర్కీ. దాయాది పాకిస్తాన్కు టర్కీ సాయం చేస్తోంది. గురువారం రాత్రి భారత్పై సుమారు 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. వాటిని ఇండియన్ ఆర్మీ ధీటుగా పేల్చేసింది. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవి. టర్కీ మేడ్ ఆసిస్ గాడ్ సోంగార్ కేటగిరీకి చెందిన డ్రోన్లుగా భారత సైన్యం గుర్తించింది. అంటే భూకంపం సమయంలో టర్కీ సాయం చేసిన మనకు వెన్నుపోటు పొడుస్తూ పాక్ డ్రోన్లు సరఫరా చేసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. టర్కీ మొదటి నుంచి పాకిస్తాన్కు ఫుల్ సపోర్ట్గా నిలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు మద్దతు తెలిపిన అతి కొద్ది దేశాల్లో టర్కీ ఒకటి. అంతకుముందే పాక్ కోసం భారీ యుద్ధ నౌక టీజీసీ బుయుకాడాను కరాచీ తీరానికి కూడా పంపించింది టర్కీ. సముద్రంలో గస్తీ కాయడం, జలాంతర్గాములను గుర్తించి దాడి చేయడంలో అది ఎక్స్పర్ట్. ఇలా యుద్ధ నౌకలు, డ్రోన్లు, నైతిక మద్దతుతో పాకిస్తాన్కు బలమైన మద్దతుదారుగా నిలుస్తోంది. అలాంటి టర్కీకి 2023 భూకంప సమయంలో భారత్ సాయం చేయడం, ఇప్పుడది మన దేశానికి వ్యతిరేకంగా పాక్కు సపోర్ట్ చేయడంపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తలెత్తిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పాకిస్తాన్కు మద్దతు తెలిపిన టర్కీ, అజర్బైజాన్లకు ఇప్పటి నుంచి కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ రెండు దేశాలకు అనవసరంగా వెళ్లేవారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చాయి.